బేబీ గారు కస్టర్డ్తో ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలి అని మనల్ని అడిగారు. అయితే ఫస్ట్ మనం కస్టర్డ్ చేసుకుందాం. చాలా చిన్న రెసిపీయే, ఈజీ రెసిపీ కూడా, కానీ అందరికీ చేయడం కుదరదు. ఎలా చేయాలో పర్ఫెక్ట్గా నేను చెప్తాను. బేబీ గారు మీరు కూడా నేర్చుకోండి. ఫ్రూట్ సలాడ్ని 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఒకటి విప్ క్రీమ్తో చేస్తారు, అలాగే కస్టర్డ్తో చేస్తారు. బేబీ గారు మనల్ని కస్టర్డ్తో చేయమని అడిగారనమాట. అయితే చాలామంది చాలా ఈజీ రెసిపీయే, ఇంకా తొందరగా కూడా అయిపోతుంది, కానీ అందరికీ చేయడం చేత కాదు. చాలామంది ఏం చేస్తారంటే పాలని బాగా మరగబెట్టి తర్వాత కస్టర్డ్ పౌడర్లో కొంచెం పాలైనా నీళ్ళైనా కలిపి మళ్ళీ పైనుండి యాడ్ చేస్తారు. అలా చేయడం కన్నా ఇప్పుడు నేను చూపించే మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. చూడండి. ఫస్ట్ గిన్నెలో పాలు వేసేసుకోవాలి. ఇవి చాలా చిక్కగా ఉన్నాయి. గిన్నెలో పాలు పోసుకొని కస్టర్డ్ పౌడర్, అలాగే చక్కెర కూడా కావాలి. బేబీ గారు మీరు కొంచెం తీయగా తింటే కొంచెం చక్కెర ఎక్కువ వేసుకోండి, కానీ నేనైతే కొంచెం మైల్డ్గానే చేస్తాను. ఎందుకంటే ఫ్రూట్స్లో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి కస్టర్డ్ ఎప్పుడు కొంచెం తక్కువ స్వీట్గానే ఉండాలి. చక్కెర, కస్టర్డ్ పౌడర్, పాలు 3 ఒక్కసారి కలుపుకొని డైరెక్ట్గా దీన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. మనం చక్కెర వేసుకొని పెట్టుకున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఒక్కసారి పాలు బాగా వేడాయి అనుకోండి, టక్కున చిక్కగా అయిపోతుంది. సో ఎక్కడికి వెళ్ళకుండా దగ్గరే ఉండి దీన్ని ఇలాగే కలుపుతూ ఉండాలి బేబీ గారు. పాలు వేడైన తర్వాత కలుపుతూ ఉంటే ఇప్పుడు కొంచెం గట్టిపడుతుంది. చూడండి, కస్టర్డ్ రెడీ అవుతుంది. ఇప్పుడు బేబీ గారు ఇందులో కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి. ఇలాచి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఉడకబెట్టుకోవాలి. కస్టర్డ్ ఉడుకుతూ ఉంది. పల్చగా ఉన్న కస్టర్డ్ని వెనిలా కేక్ మీద వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అయితే కస్టర్డ్ సాస్ ఎప్పుడు కూడా కొంచెం పల్చగా ఉండాలి. మరి థిక్గా ఉంటే వెనిలా కేక్ మీద వేసుకొని తింటే అంత బాగుండదు. ఈసారి వెనిలా కేక్ మీద కస్టర్డ్ సాస్ వేసుకొని తినండి బేబీ గారు, చాలా చాలా బాగుంటుంది. కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. నైఫ్ తీసుకొని ఫస్ట్ గ్రేప్స్ కట్ చేసుకుందాం. మధ్యలో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి గ్రేప్స్ బాగా దొరుకుతాయి కదా. గ్రీన్ గ్రేప్స్ కట్ చేసుకున్న తర్వాత అలాగే బ్లాక్ కలర్ గ్రేప్స్. 2 డిఫరెంట్ కలర్లో ఉంటాయి, డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయి. 2 కలిపి వేసుకుంటే బాగుంటాయి. గ్రేప్స్ కూడా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఆల్మండ్స్ కట్ చేసుకుందాం. అలాగే యాపిల్. ముందు కస్టర్డ్ రెడీ చేసుకొని అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని కస్టర్డ్లో కలుపుకోవడమే. చాలా సింపుల్ రెసిపీయే, ఇంకా అందరికీ ఇష్టమైనది, కానీ చాలా మందికి చేయడం తెలీదు. ముఖ్యంగా ఇప్పుడు యంగ్స్టర్స్కి ఎక్కువగా తెలీదు, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి అస్సలు తెలియదు. కాబట్టి చూడండి, చూసి నేర్చుకోండి, చాలా బాగుంటుంది ఫ్రూట్ సలాడ్. ఇంకా చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని దానిపైన ఐస్ క్రీమ్ వేసుకొని తింటే మటుకి చాలా చాలా బాగుంటుంది. యాపిల్స్ కూడా కట్ చేసేసుకుందాం. అయితే
అన్ని ఫ్రూట్స్ ముందే కట్ చేసి పెట్టుకోవచ్చు, కానీ యాపిల్ ఇంకా బనానాని కనుక ముందు కట్ చేసుకుంటే నల్లగా అయిపోతాయి. ఒకవేళ పార్టీ ఉంది ఇంకా టైం లేదు ముందే కట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక బౌల్లో కొంచెం చక్కెర వేసి నీళ్లు వేసి బాగా కలిపి ఆ చక్కెర నీళ్ళలో కనుక ఫ్రూట్స్ వేసుకుంటే అస్సలు పాడవు, నల్లగా అవ్వవు. అలాగే ఆ లోపల ఉన్న నీళ్ళలో ఉన్న తీపి ఉంటుంది కదా, చక్కెర అంతా ఫ్రూట్స్కి పట్టుకొని ఇంకా టేస్టీగా అవుతాయి. సో అలా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం బనానాని కట్ చేసుకుందాం. అన్ని ఫ్రూట్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్రూట్స్ని కస్టర్డ్లో వేసేసుకోవాలి. అలాగే బ్లాక్ గ్రేప్స్, స్వీట్స్ తయారు చేయడం రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి టెన్షన్ లేకుండా ఇంకా అందరికీ ఇష్టమైన ఫ్రూట్ సలాడ్ చేస్తే బాగుంటుందండి. ఇది పర్ఫెక్ట్ డెజర్ట్. ఎప్పుడైనా ఇంట్లో పార్టీలు ఉన్నప్పుడు, పిల్లల బర్త్డేస్ ఉన్నప్పుడు అట్లాంటివి చేసివ్వండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. గ్రీన్ కలర్ గ్రేప్స్ కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు దానిమ్మ గింజలు కొన్ని పైన మనం గార్నిష్కి దానిమ్మ గింజలు ఉంచుకుందాం. ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ని కస్టర్డ్లో కలుపుకోవాలి. అయితే కస్టర్డ్ మరీ వేడిగా ఉండకూడదండి, కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు అన్ని ఫ్రూట్స్ కలుపుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువ వేడిగా ఉందనుకోండి కస్టర్డ్, ఆ ఫ్రూట్స్ అన్నీ ఉడికిపోతాయి అన్నమాట ఆ వేడికి. కస్టర్డ్ చల్లగా అయిపోయిన తర్వాత ఈ ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసి కలుపుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ కలిపిన తర్వాత ఫ్రూట్ సలాడ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే బాగుంటుందండి. అట్లీస్ట్ ఒక గంట అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా ఉంటే, ఎంత చల్లగా ఉంటే ఫ్రూట్ సలాడ్ అంత బాగుంటుంది. మరి దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటా. బేబీ గారు, ఫ్రూట్ సలాడ్ చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుందాం. అలాగే వేసుకోవడానికి గరిట కూడా. ఈ పోర్షన్ మొత్తం నాకే. ఫుల్ లంచ్ చేసిన తర్వాత ఈరోజు ఎంజాయ్ చేయాల్సిందే. గార్నిష్ కోసం యాపిల్స్ కట్ చేసుకున్నాను నేను. ఒక సైడ్కి ఇలా పెట్టేసి ఒక 2 గ్రేప్స్, కొంచెం సైడ్కి దానిమ్మ గింజలు, అలాగే మింట్ లీఫ్, కొంచెం ఆల్మండ్స్. మీరు అడిగిన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది బేబీ గారు. మరొకసారి చిన్న రికాప్ చూసేయండి. ఫ్రూట్ సలాడ్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్లో పాలు, కస్టర్డ్ పౌడర్, సరిపడా చక్కెర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత ఫ్రెష్ క్రీమ్, ఇలాచీ పౌడర్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కస్టర్డ్ రెడీ అవుతుంది. ఆ తర్వాత ముందుగానే చేసుకున్న కస్టర్డ్ మిశ్రమంలో సన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, బనానా ముక్కలు, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, దానిమ్మ గింజలు వేసి బాగా కలుపుకొని ఒక గంట ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తర్వాత ఒక ఫ్యాన్సీ గ్లాస్ తీసుకొని అందులో మనం చేసుకున్న ఫ్రూట్ సలాడ్ వేసి పైనుండి యాపిల్, గ్రేప్స్, దానిమ్మ గింజలు, బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే ఫ్రూట్ సలాడ్ రెడీ.